అక్రమ చొరబాట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. భారత్ అనేది ధర్మశాల కాదు, అంటే ధర్మసత్రం కాదు. మాకు ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సతీష్ గారు, ఈ వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు భారీగా గణనీయమైన స్థాయిలో తగ్గాయి అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తోన్న విషయం. అంటే ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకు కేంద్రం ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణాలు ఏంటి? యాక్చువల్గా నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవే. ఇది ధర్మశాల కాదు, దేశ పౌరులకు మాత్రం ఇక్కడ నివసించే హక్కు ఉందంటే మిగతా వాళ్ళకి లేదు, అంటే అక్రమ చొరబాటుదారులు మీరు బయటికి వెళ్ళిపోండి అని చాలా బలమైన సంకేతం ఇవ్వటమే. ఈ మధ్య కాలంలో ఎంత స్ట్రాంగ్గా హోంమంత్రి వార్నింగ్ ఇవ్వటం అనేది మనం చూడలేదు. ఖచ్చితంగా అక్రమ వలసలు, ఈ చొరబాట్ల అంశం అనేది దేశ రాజకీయాల్లో సున్నితమైన అంశంగా మారిపోయింది. మానవతా దృక్పథం, జాతీయ భద్రత అనేవి ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ప్రతిసారి మన మానవతా దృక్పథం అనుకుని అందరినీ లాక్కుంటామా అనే చర్చ బలమైన వాదనే అమిత్ షా చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లు, పశ్చిమ బెంగాల్ ఎలాంటి పరిస్థితులు కల్పించే మనం చూసాం, మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. అలాంటి బంగ్లాదేశ్ ప్రధాని మనం చేసిన వ్యాఖ్య మనం లేటెస్ట్గా మాట్లాడుకుంటున్నాం. అలాగే నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్య కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనం ఎన్నిసార్లు మానవతా దృక్పథంతో మనం అందరం ఒక్కటే, మీరు సరిహద్దులు దాటి వచ్చేయండి అని గేట్లు బార్లు తీసి మనం వెల్కమ్ చేద్దామా? ఈ విషయంలో మాత్రం అమిత్ షాని సపోర్ట్ చేయాల్సిందే. ఇది ధర్మశాల కాదు, భారత్ సత్రం కాదు. ప్రేమ అభిమానాలు పంచడం వేరు, మీరు కష్టంలో ఉంటే ఆదుకోవటం వేరు. అలాని మరి మీ దేశం నుంచి అక్రమ చొరబాటుదారులకి ఇక్కడికి వచ్చేసి వచ్చిన వాళ్ళు కామ్గా ఉంటున్నారా? ఆ భారత్కు వ్యతిరేకంగా దేశ సమగ్రతను దెబ్బతీసేటట్టుగా, జాతీయ భద్రతకు సవాలుగా నిలిచేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ పెయిన్లో భాగంగానే అమిత్ షాకు అలాంటి మాటలు ఆయన మాట్లాడాల్సి వచ్చింది. నిజంగా ఇది చాలా బలమైన ఆయన ఇచ్చిన వార్నింగే. అలాగే ఉగ్రవాద నెట్వర్క్ను ఒక సంస్థగా చూడకుండా ఆర్థిక వనరులు, కమ్యూనికేషన్ వ్యవస్థ, నియామక నెట్వర్క్, సహాయక వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనేది ఎప్పటి నుంచో కేంద్ర వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ప్రహర్ అనే ఒక వ్యూహం కూడా దీంట్లో భాగంగానే తీసుకున్నారు. దానికి ప్రియారిటీ ఇవ్వాలి, దానిపైన అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా బలంగా చెప్పగలిగారు. అలాగే డిటెక్ట్, డిస్ట్రప్ట్, డిస్ట్రాయ్ అనే విధానం కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి బలంగా కేంద్ర హోంశాఖ తీసుకుంది. దీనిపై కూడా చాలా సీరియస్గా ఉంటున్నారు. ఇది కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. డ్రగ్స్ వచ్చేస్తున్న వేరే చోట సరిహద్దులు దాటి భారత యువత మీద ఇంపాక్ట్ కనిపిస్తోంది. యువతను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, రాకెట్లు పెరిగిపోతున్నాయి అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐసీజేఎస్, నాట్ గ్రిడ్, నాఫిస్ ఇలాంటి డేటాబేస్ల అనుసంధానం ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి, హై టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలని చాలా సీరియస్గా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అమిత్ షా ఇప్పుడు చెప్పారు. ముప్పు వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ముప్పు రాకముందే మనం అడ్డుకట్ట వేయాలి అనేది ఇప్పుడు భారత్ నేర్చుకున్న సూత్రం. నిజంగా అమిత్ షా అనేది కరెక్ట్. ఇది ధర్మశాల కాదు, భారత్ సత్రం కాదు. ఖచ్చితంగా మీరు కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం, కానీ మీరు చొరబడి జాతీయ సమగ్రతను దెబ్బతీస్తే, జాతీయ భద్రతకు సవాలుగా మారితే మాత్రం ఇక ఊరుకునేది లేదు, మీ లెక్కలు తేలుస్తాం. ఇదే అమిత్ షా ఇచ్చిన వార్నింగ్.